లిస్ట్ అవుట్ తీసుకెళ్ళి మనకి రాష్ట్రం తాలూకు ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు కానీ, ఎందుకంటే అమరావతికి కేంద్రమే సహకారం చేయాలి, దాన్ని అడిగే విధానం ఉంటే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఎందుకంటే మన రాష్ట్రం ఈరోజు బాగా డెట్ క్రైసిస్లో ఉంది. అంటే మన అభివృద్ధి జరిగితే కానీ ఆదాయం పెరిగే పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద ఏమన్నా ప్రశ్నిస్తాడా, లేదా ఇంకేమన్నా పర్సనల్గా రాష్ట్రంలో మేము భూములు ఇన్ని రెడీ చేసి పెడుతున్నామన్నా ఏమన్నా, ఎందుకంటే అదానికి రాష్ట్రంలో భూములు అప్పగిస్తున్నారనే విధానం వెళ్తా ఉంది. అంటే ఏ కోణం అనేది మనకి అక్కడ జరిగిన చర్చలను బట్టి మనకు అర్థమవుతుంది. బట్ మోస్ట్లీ మేము అనుకుంటుంది అయితే రాష్ట్ర తాలూకా సమస్యల మీద వెళ్ళి అడిగే స్థాయి చర్చ మన రాష్ట్ర రాజకీయాలు లేదనుకుంటున్నాం. మేబీ ఇక్కడ భూముల తాలూకా రేపు అమరావతిలో ఏమన్నా ఇప్పుడు 2వ ఫేజ్ భూములు తీసుకుంటే సో అదానికి ఇంకెవరికన్నా మిగతా వాళ్ళకి ఇవ్వడానికి లిస్ట్ ఒకటి రెడీ చేసి మనం వేళ వర్కౌట్ చేస్తున్నాం. అలాగే ఖరీదు భూములు కానీ ఇంకా మిగతా ఏమన్నా వాటి మీద ఏమన్నా ప్రోగ్రెస్ గురించి ఏమన్నా రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాడు అనేది నా అనుమానం. అంటే నేను చెప్తుంది అంటే ఏదో ఒక అంశం తీసుకొని ఈ అంశం ద్వారా మనకున్న మాట్లాడుకునే విధానం ఉంటుంది. అంటే ఎక్కడికెక్కడ కూడా వెళ్ళలేదు. మీరు ఇప్పుడు 7 నెలల తర్వాత ముగ్గురితో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కూడా వెళ్తారు. అంటే నేను వస్తే మీకంటే ఇంకెక్కువ, సో వీళ్ళకంటే నేను ఎక్కువ మీకు భూములు కానీ అవన్నీ కానీ ఇవ్వగలుగుతాను. అంటే వీళ్ళిద్దరు పోటీ పడతా ఉన్నారు. అంటే బీజేపీ అని కూడా అన్నాం, ఎందుకంటే బీజేపీ ఒక మంచి సిద్ధాంతం ఉన్న పార్టీ. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే పాపం దేశభక్తి ఉన్నవాళ్ళు. అంటే మేము వాళ్ళతో సిద్ధాంతపరంగా విభేదించిన దేశం అంటే ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ కాదు, ఓన్లీ కార్పొరేట్ సిండికేటే దేశంలో అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అది ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి అన్నీ కూడా సబ్సిడీ కంపెనీలు కాబట్టి సబ్సిడీ కంపెనీలు సీఈఓలుగా వెళ్ళారా లేదా రాష్ట్ర ప్రజలను బట్టి నాయకుడికి వెళ్ళారా అనేది మన చర్చలను చూస్తే అంటే మనకు అర్థమవుతుంది. నేను ఇది అడిగాను, అమరావతికి నిధులు ఇవ్వమని అడిగాను, వాళ్ళు ఇచ్చారు, ఎస్ ఓకే ప్రజానాయకుడిగానే వెళ్ళాడు. అవేమి లేదు యోగాంధ్రాలు ఇట్లా కొన్ని మాట్లాడాను వెళ్ళాలంటే డెఫినెట్గా సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తాలూకు సీఈఓగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సీఈఓకి రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాడు అనేదే అదే చాడ్డా ఉన్న భాషలో మేము చెప్పదలుచుకున్నాం.